ప్రమోద్ 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 నీ కోచింగ్ అయిపోయి 2 years అవుతుంది కదా. మా కంపెనీలో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అటెండ్ అవుతావా? చెప్పురా, మాట్లాడవే. ఏడుస్తున్నావారా? ఇటు చూడు. ఏంట్రా? ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో నా రూమ్మేట్ అయ్యాడు. తనతో ఎంత లవ్లీగా మాట్లాడుతున్నాను. వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? మెసేజ్లకు రిప్లై ఇవ్వవే. వీడితో ఇంకా మంచిగా మాట్లాడు వేస్ట్. ఒరే చెత్తనా కొడక, తిడుతుంటే రియట్ కూడా అవ్వేంట్రా? నీ ఏడుపుతో నన్ను ఎంచుకుతుంటున్నావు కదరా. ఇంత సాటిస్ఫైడ్ ఏందిరా? అది ఎవరితో దానికి ఇష్టం లేదని చెప్పి దాని దారిన అది పోయింది, అది బాగానే ఉంది. నువ్వేమో దాన్ని మర్చిపోలేక రోజు ఏడుస్తూ నన్ను టార్చర్ పెడుతున్నావు కదరా. సారీ అన్న, నా డిప్రెషన్ వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని తెలుసు, కానీ లవ్ మర్చిపోలేకపోతున్నాను అన్న. వీడికి ఇలా కాదు, నా స్టైల్ వీడికి అర్థమయ్యేలా చెప్తా. బిడ్డ మర్యాదగా చెప్తున్నా వినుకో. నాకు తెలిసిన స్టార్టప్ ఆఫీస్లో జాబ్ మాట్లాడి పెట్టా. సోది. నేను కూడా స్టార్టింగ్లో అక్కడే వర్క్ చేశాను. నీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు, డైరెక్ట్ అటాక్. వెళ్ళి మేనేజర్ చెప్పిన టీంలో జాయిన్ అయిపో. నాట్ ఇంట్రెస్టెడ్. అచ్చా, బేబీ ఇలా కాదురా, నీ ఎంత చూస్తా ఉన్నా. ఐ లవ్ యూ. నేను చదువుతున్నాడని మనకి లొకేషన్ షేర్ చేశాను, రేపు నేరుగా ఆఫీస్కి పో. వర్క్ నేర్చుకో, వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. నెల 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 శాలరీ తీసుకో, అంతే. కాదు కూడదు అంటావా? మర్యాదగా రూమ్లోంచి దొబ్బాయి. వార్నింగ్ ఇస్తున్నాడా? అవా నకరాలు పడుతున్నాడు సాలేగాడు. ఏదో మన సీనియర్ తమ్ముడు కదా అని చూస్తుంటే పరేషాన్ చేస్తున్నాడు సాలేగాడు. ఫోన్ రిప్లై ఇస్తలే అంటే ఏం దమ్దమేంద్రా. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫైట్ చేయడం నేర్చుకో. ఇలా ఏడుస్తూ ఉండిపోకు. బ్యాటరీ డౌన్ అయిందన్నా. ఈడింతే, ప్రేమలో పడినాడు, ఎవడ బాగుపడ్డాడు. But I don't need you. I don't need you. తినురా, తిను. 3 రోజులైంది నువ్వు సరిగ్గా తినక. తినాలే. ఇలా ఎన్ని రోజులు ఒక్కదాని రూమ్లో ఉండి బాధపడుతూ ఉంటావు చెప్పు? పాస్ట్ ఈజ్ పాస్ట్. నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. ఇదేంటి చంపేసేదానిలో చూస్తుంది?
మర్చిపోవడం చెప్పినంత ఈజీ కాదని నాకు తెలుసు, కానీ ఆఫీస్లో వర్క్ చాలా పెండింగ్ పడి ఉంటుంది కదా, మళ్ళీ నీకే స్ట్రెస్. ఆలోచించుకో. సరే, రేపటి నుంచి వెళ్తానక్క. సో స్వీట్. పన్నరేంద్ర ఎవరినంతా బాబు అవ్వ నీ ఆఫీసా లేకపోతే హాయ్ అండి. హే, హూ ఆర్ యు మ్యాన్? విజిలేసింది నువ్వేనా? నేను కాదండి, బయట మున్సిపల్ వాళ్ళు. సర్లే, ఇంతకు నువ్వెవరు? కొత్తగా ఆఫీస్లో అపాయింట్ అయ్యాను. మేనేజర్ మీ టీంలో జాయిన్ అవ్వమన్నారు. అవునా, సరే వచ్చి కూర్చో, మేము పడుకుంటాం, మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అదేంటి ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతున్నాయని చెప్పారు? వాళ్ళు చెప్తారు, కానీ గైడెన్స్ ఇవ్వడానికి టీం లీడర్ ఉండాలిగా. సీజ్ ఆన్ లీవ్. ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు మధ్యలో పర్సనల్ రీజన్ చెప్పి లీవ్ పెట్టింది. మరి ఇక్కడ నాకు గైడెన్స్ ఎవరు ఇస్తారు? టీం లీడర్ అడ్రస్ చెప్తాను, నువ్వే వెళ్ళి అడిగిరా. సావరం అవుతాడు నీ అమ్మ. హాయ్ శిరీష్. హాయ్ మేడం. హాయ్ మానస. హాయ్ ప్రసాద్. We We missed you, missed you, Manasa. Manasa. ఆహా, యూ మిస్డ్ వర్క్, నాట్ మీ. No, No, no. no. నేను లేకపోయేసరికి హాయిగా రెస్ట్ తీసుకున్నట్టున్నారు. అబే అదేం లేదే, నువ్వు లేకపోయినా చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నాం మేమైతే. సిన్సియర్ అని చెప్పి సిల్లీ జోక్స్ వేయకండి, అసలు నాకు నవ్వే మూడు కూడా లేదు. సిల్లీ జోక్స్ ఏంటి? మనం ఏమైనా జబర్దస్త్ కమెడియన్స్ అనుకుంటుందా? గెట్ బ్యాక్ టు వర్క్స్. ఈవినింగ్ అయ్యేసరికి ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ మీద నాకేదో ఒక క్లారిటీ కావాలి. సర్వర్ డౌన్ ఉంది, విల్ టేక్ ఏ బ్రేక్. వాట్? ప్రసాద్, నేను కూడా వస్తున్నాను, నాగు. ఓ గాడ్. ఇదే టీమ్ లీడర్. ఎక్స్క్యూజ్ మీ మేడం. యా. యా, ఐఎమ్ ప్రమోద్. కొత్తగా మీ టీంలో జాయిన్ అయ్యాను. మేనేజర్ గారు మీ దగ్గర గైడెన్స్ తీసుకోమన్నారు. ఓ. యా మ్యామ్. కాల్ మీ మానస. మానస నేమ్ బాగుంది. ఏరా, ఆఫీస్కి వెళ్ళావా? ఫస్ట్ డే కదా, ఎలా అనిపించింది? ఆఫీస్లో ఉన్నట్టే అనిపించింది. పొగరు జాబ్ వచ్చిందని. అది రాలేదు, నన్ను వదిలించుకోవడానికి నువ్వే రప్పించావు. ఏం చేస్తాం బాబు, ఆడపిల్ల అయ్యి ఉంటే కన్యాదానం చేసి అత్తరంటి పంపించేవాళ్ళం. మగపిల్లోడు కదా, జీవితాంతం భరించాలి. ఓ నో, సో సాడ్. అవును, ఆఫీస్లో టీం లీడర్ అంతా బాగానే సపోర్ట్గా ఉన్నాడా? ఉన్నాడు కాదు, ఉంది. అంటే టీం లీడర్ అమ్మాయా? హ్మ్. మరి ఇంకేమి, మంచిగా లైన్లో పెట్టుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోతావు. వీడు ఇన్ని ఇక్కరేషాలు. ఈరోజు కొలిక్ అయ్యావు, అరే ఫ్రెండ్ అవ్వు. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, బెండు కాని బాండింగే ఫ్రెండ్షిప్పే. కొద్ది రోజుల తర్వాత నీ లవ్ ప్రపోజ్ చేయి. ఫీల్ మై లవ్ లవ్, ఫీల్ మై లవ్. నీ లవ్ యాక్సెప్ట్ చేశాక ఇంట్లో ఒప్పించు. వన్ ఫైన్ డే
పెళ్లి కల వచ్చేసింది బాలా, ముచ్చటగా మేళం చేసి ఆజా 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 ఆజా. ఇన్నాళ్ళు ఇలాంటి ఊహల్లో ఉండే బొక్కబొర్ల పడ్డాను. ఇప్పుడు మళ్ళీ పడాలని నాకేమాత్రం లేదు. ఒరే పిచ్చోడా, ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఒక ఆడదాని వల్ల అయిన గాయం మానాలంటే అది ఇంకొక ఆడదాని వల్ల మాత్రమే అవుతుంది. ఎవరో ఒక అమ్మాయి మీద ఉన్న ద్వేషం అందరి అమ్మాయిల మీద చూపించడం కరెక్ట్ కాదురా. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈడేంటి మోటివేషన్ క్లాసులు ఇస్తున్నాడు మనకి. అమ్మ బాగా ఉడికినట్టుంది, ఇంకెళ్దాం. ఫుడ్ రెడీ అయిపోయింది, తినేసి పడుకో. నేను అలా మేడ మీదకి వెళ్ళి ఒక బాటిల్ ఖాళీ చేసి వస్తా. గుడ్ నైట్. ఏమైంది ప్రసాద్ అలా ఉన్నావు? అంటే అది నేను తీసుకున్న అప్పు తీర్చలేదని ఆ సందీప్ గాడు సందీప్ గాడా? ఏ సందీప్ గాడు? 2 years బ్యాక్ మనతో వర్క్ చేసేవాడు కదా సందీప్. ఓ ఆ సందీప్ గాడా? ఆడి దగ్గర ఎందుకు ఆ అప్పు తీసుకున్నావు? వేరే వాడి దగ్గర తీసుకుంటే వడ్డీ వేస్తారు కదా, అందుకని. కరెక్ట్, ఇంటెలిజెంట్ ఫెలో ప్రసాద్ నువ్వు. థ్యాంక్ యూ. నేను తీసుకున్న అప్పు తీర్చలేదని ఆ సందీప్ గాడు నా ఐఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. మరి నువ్వు ఊరుకున్నావా? నేనెక్కడ ఊరుకున్నాను, కుదిరినంత బెదిరించాను. తర్వాత అమాయకంగా మొహం పెట్టి వీలైనంత బతిమలాడాను. చేతులు గడ్డం కూడా పట్టుకున్నాను. కాళ్ళు కూడా పట్టుకోవాల్సింది. ట్రై చేశాను, కానీ బ్యాక్ పెయిన్ కదా, పొంగలేను. ఓ ఓకే. ఇప్పుడు నా చేతిలో ఐఫోన్ లేకుండా ఇంటికి వెళ్తే మా ఇంట్లో వాళ్ళు చంపేస్తారు. యు డూ వన్ థింగ్. యా, టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ? టేక్ ఏ చిప్పా అండ్ గో టు టెంపుల్ నియర్ బై యూ. జస్ట్ సిట్ దేర్, దెన్ ఆస్కింగ్ ఎవ్రీబడి, అయ్యా అమ్మ బాబు మాలాకోలం తల్లే, అన్నం తిని 3 రోజులైందమ్మా, ఐఫోన్ ఇడిపించుకోవాలమ్మా, తల 1 రూపాయి ముష్టేయండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని బెగ్గింగ్ చేసుకో. 1 రోజులు డబ్బులు వచ్చేస్తాయి, ఐఫోన్ ఇడిపించుకోవచ్చు. పాస్ట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది.